ఇప్పటికే మధ్య ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగిపోతుంటే ఇప్పుడు ఉక్రెయిన్ కొట్టినటువంటి దెబ్బకి అటు రష్యా ఇటు భారత్ మళ్ళీ ఒక విధంగా చాలా కష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉస్తులుగా అనే పోర్టు మీద ఉక్రెయిన్ చేసినటువంటి దాడి చాలా గట్టి దాడి. ఇప్పుడు ఆ యొక్క పోర్టు పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ పోర్టు కాకుండా మొన్న కూడా ఒక పోర్టు మీద దెబ్బ కొట్టింది. దాంతో ఇక్కడ 45 నుండి 50% ఎగుమతి అవుతున్నటువంటి చమురు ఇప్పుడు అక్కడ ఎగుమతి అవ్వడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ నుంచి 18 లక్షల నుంచి 22 లక్షల బ్యారెల్ల చమురు ప్రతిరోజు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ముఖ్యంగా భారత్కి ఉస్తులుగా పోర్టే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటిది. అయితే రష్యా అప్పటికే ఈ పోర్టు మీద దాడి జరగక ముందే పోయి ఒక డ్రోన్లని ఉక్రెయిన్కి చెందినటువంటి వాటిని కూల్చేసింది. అయినా సరే అనేక డ్రోన్లు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి వచ్చి ఇక్కడ దెబ్బ కొట్టింది. రష్యా ఏ విధంగా అయితే ఉక్రెయిన్కి దెబ్బ కొడుతుందో అదే విధంగా రష్యాకి కీలకమైనటువంటి ఇలాంటి చమురు బావుల మీద పోర్టుల మీద ఇప్పుడు దాడి కొడుతుంది. ఈ పశ్చిమాసియా యుద్ధంలో ఉక్రెయిన్ కొంచెం బాగానే రాటు తేలింది. అంటే వాళ్ళు ఎలాగైతే ఇరాన్ వాళ్ళు దెబ్బలు కొడుతున్నారో అటు గల్ఫ్ దేశాల మీద, ఆ విధంగానే రష్యాని కూడా ఉక్రెయిన్ దెబ్బ కొడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది భారత్కి కూడా చాలా గట్టి దెబ్బ. ఇక్కడ నుంచే మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పోర్ట్ కనుక లేకపోతే మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. పైగా ఇప్పటికే ధరలు పెరిగిపోతుంటే పైగా ఇప్పుడు ఈ దాడి జరగడంతో క్రూడ్ ఆయిల్ ధర మళ్ళీ 2 నుంచి $2.5 పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ ట్రేడ్ అయితే చెప్తుంది. సో ఈ లెక్కను చూస్తే మళ్ళీ ఇంకా పెరిగిపోయి $115కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.